సిగాచి కంపెనీకి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజున అందరూ పరిగెత్తుకెళ్లారు, పరామర్శించారు, వాళ్ళకి పరిహారాలు ప్రకటించారు, ₹1,00,00,000 ఇంతవరకు 10 పైసలు రాలేదట. ఇప్పుడు ఆ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి 23 రోజులైంది, కొన్ని ప్రశ్నలు అట్టాగే మిగిలిపోయినాయి. మృతులు, క్షతగాత్రుల పేర్లు, వాళ్ళ పూర్తి సమాచారం ఇప్పటిదాకా అధికారంగా వెల్లడించలేదు. ఎందుకు? తీవ్రంగా గాయపడిన వాళ్ళకి ₹10,00,000 పరిహారం ఇస్తామన్నారు. స్వల్ప గాయాలైతే 5 లక్షలు అందిస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా స్వల్ప గాయాలు అందరికీ అయ్యాయి. తీవ్ర గాయాలైన వాళ్ళు ఎంతమంది వివరాలు ఎందుకు వెల్లడించడం లేదు? మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాజమాన్యంతో డబ్బులు ఇప్పిస్తామన్నారు. సిగాచి యాజమాన్యం కూడా అంగీకరించింది. ఎప్పట్లోకి ఈ డబ్బులు ఇస్తారో బాధితులకు ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ పరిహారం తీసుకునేందుకు ఏమైనా సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటే ఏమేం కావాలనే విషయాన్ని ఎందుకు బాధితులకు చెప్పడం లేదు? ఈ ప్రమాదం నుంచి 61 మంది క్షేమంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో కోలుకున్న వాళ్ళు ఉన్నారు. పరిశ్రమ యాజమాన్యం వాళ్ళకి ఎన్ని నెలల వేతనాలు అందించనుందనే అంశం మీద కూడా స్పష్టత ఇవ్వట్లేదు. ప్రమాదం జరిగి 23 రోజులు గడిచిపోయింది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబాలకు భరోసా దక్కేలా చేయాల్సిన పనులు, ఇతర కీలక అంశాల మీద సంబంధిత మంత్రులు కనీస సమీక్షలు కూడా నిర్వహించట్లేదు. ఈ నెల 9 నుంచి 44 మంది చనిపోయారని, 8 మంది ఆచూకీ లేదని కేవలం నెంబర్లను ప్రకటించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 చనిపోయారు. వాళ్ళ వివరాలు కూడా అధికారికంగా వెల్లడించట్లేదు. అధికారికంగా ప్రకటిస్తే వచ్చే సమస్య ఏంటి అన్నటువంటిది ఇప్పుడు అడుగుతున్నారు.